ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ 10th మూల్యాంకనంలో భారీగా తప్పులు దొర్లాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మార్కుల్లో మార్పులు జరగడంతో 10వ తరగతి విద్యార్థులకు అన్యాయం జరిగింది. దీంతో ప్రభుత్వ తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఏకంగా 50-60 మార్కుల వ్యత్యాసం ఉంది. ఎన్నడూ లేని రీతిలో మూల్యాంకనంలో తప్పులు జరిగాయి. నారా లోకేష్ సారథ్యంలో తొలి ఏడాదే ఘోర వైఫల్యం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ 10th మూల్యాంకనంలో భారీగా తప్పులు దొరలటం చూస్తున్నాం. ఎట్లా చూడాలి? కవిత, తొలి ఏడాదే ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో కనీసం 10th క్లాసు పరీక్షల నిర్వహణ గతంలో వైఫల్యం చెంది ఇప్పుడు ఫలితాల విడుదలలో కూడా ఘోరమైన వైఫల్యం. అయితే ఇది ఏకంగా విద్యార్థుల జీవితాలనే తలకిందులు చేసేటువంటి మహా తప్పితం జరిగింది. దీనివల్ల లక్షలాది మంది 10th క్లాస్ విద్యార్థులు గందరగోళంలో పడేసినటువంటి పరిస్థితి. పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా తమ మార్క్ షీట్స్ పైన అనుమానాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి నెలకొంది. ఆ 10th క్లాస్ విద్యార్థులు తమ మూల్యాంకనానికి సంబంధించి జరిగినటువంటి తప్పులను చూసి విస్తుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రీవాల్యుయేషన్లో ఒక్కొక్కటిగా భారీ వ్యత్యాసాలు బయటపడ్డ రీవాల్యుయేషన్తో ఏ స్థాయిలో మూల్యాంకనం తప్పులు తడగ్గా జరిగిందన్న అంశం బట్టబయలు అవుతుంది. ఇప్పటికే గతంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా సుమారుగా 66,000 మందికి పైగా విద్యార్థులు రీవాల్యుయేషన్కి దరఖాస్తు చేసుకున్నారు. అందులో నిన్నటి వరకు అధికారులు ఇచ్చినటువంటి అధికారికంగా ప్రకటించినటువంటి డేటా ప్రకారం 11,175 మంది విద్యార్థులకు సంబంధించినటువంటి మార్కుల్లో మార్పులు వచ్చాయి. అయితే ఇది గతంలో ఎన్నడూ లేని, గతంలో ఎప్పుడు కూడా 5,000కు మించి ఇలాంటి విద్యార్థుల మార్కుల్లో మార్పులు రాలేదని ఆ మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొద్దిసేపటి కిందటే స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తప్పులు తడకగా జరిగిందన్న అంశాన్ని కూడా. అంతేకాకుండా ఇందులో ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సింది, సాధారణంగా ఎప్పుడైనా సరే రీవాల్యుయేషన్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యేటప్పుడు ఎడ్జ్లో పాస్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో పాస్ అవుతామేమో అన్న ఉద్దేశంతో చెక్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా బిలో 10 మార్క్స్ లోపు మాత్రమే రీవాల్యుయేషన్లో ఎక్కువగా వస్తుంది. గతంలో ఎప్పటి నుండో తరతరాలు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో రీవాల్యుయేషన్లో 5 నుండి 10 మార్కులకు మించి కలిసేటువంటి సందర్భం ఉండదు. అది బెటర్మెంట్ అయినా సరే లేకపోతే అందుకనే చాలామంది ఇంకా బెటర్మెంట్ రాసుకునేటువంటి పరిస్థితి ఎక్కువ మార్కుల కోసం ఉంటుంది. కానీ ఇక్కడ వాస్తవానికి ఇక్కడ 10th క్లాస్ విద్యార్థులు మనం చూస్తే కొన్ని కేస్ స్టడీస్, బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10th క్లాస్ చదివినటువంటి ఈమెను తేజస్విని 5 సబ్జెక్టుల్లో 100కి 90కి పైగా మార్కులు సాధించింది ఈ విద్యార్థిని. అలాంటి విద్యార్థినికి 5 సబ్జెక్టుల్లో 90 వచ్చినటువంటి విద్యార్థి సోషల్ స్టడీస్లో ఫెయిల్ అయిపోయిన పరిస్థితి. సోషల్ స్టడీస్లో 23 మార్కులే వచ్చేటటువంటి పరిస్థితి. దీంతో అనుమానం వచ్చి ఖచ్చితంగా మెరిట్ స్టూడెంట్ను కూడా ఫెయిల్ చేసినటువంటి దారుణమైన పరిస్థితుల్లో మూల్యాంకనం జరిగింది. దానికోసం రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే అదే సోషల్ 23 మార్కులు వచ్చినటువంటి సోషల్లో 96 మార్కులు వచ్చి టోటల్ 575కి చేరిన పరిస్థితి. సో ఇటువంటి కేస్ స్టడీ గత రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సోషల్ స్టడీస్లో 96 మార్కులు వచ్చిన విద్యార్థికి 23 మార్కులు వేసినటువంటి పరిస్థితి, అదే రీవాల్యుయేషన్లో 96 మార్కులు వచ్చినటువంటి పరిస్థితి. ఇంత వ్యత్యాసం అన్నది సాధారణంగా రీవాల్యుయేషన్లో 5 లేదా 10 మార్కులకు మించి వ్యత్యాసం రాదు, కానీ ఈ స్థాయిలో వచ్చింది. అదే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే గంగిరెడ్డి ఆ మోక్షిత ఎవరైతే జమ్మలమడుకు నియోజకవర్గం ఎర్రగుంట్ల జెడ్పీ హై స్కూల్ ఉన్నటువంటి స్టూడెంట్, ఆమెకి తెలుగులో 96 వచ్చాయి, హిందీలో 82, ఇంగ్లీష్లో 84, మ్యాథ్స్లో 93, సైన్స్లో 98 మార్కులు వచ్చాయి. ఇలాంటి మెరిట్ స్టూడెంట్ని సోషల్ ఎగ్జామ్లో సోషల్ స్టడీస్ సంబంధించి 21 మార్కులే వచ్చి ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి. దాంతో ఆందోళన చెందినటువంటి ఆ విద్యార్థిని ఆ తీవ్ర మానసిక క్షోభకు గురయ్యడే కాకుండా మళ్ళీ రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే అదే విద్యార్థికి 84 మార్కులు వచ్చిన పరిస్థితి. అంటే ఇక్కడ 63 మార్కులు వ్యత్యాసం. బహుశా ఇప్పటి వరకు ఏ ఎగ్జామ్ కూడా కేవలం 10th క్లాస్ అనే కాదు, ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎక్కడా కూడా రీవాల్యుయేషన్లో ఇంత పెద్ద ఎత్తున 60 మార్కులు 70 మార్కులు 50 మార్కులు వ్యత్యాసన్నటువంటి దాఖలాలు లేవు. అది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రమే జరిగినటువంటి సందర్భం. అందుకనే ఇంత ఆందోళన, ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఘోరంగా వైఫల్యం చెందింది విద్యాశాఖ, ముఖ్యంగా 10th క్లాస్ బోర్డు ఈ ఎగ్జామ్ రీవాల్యుయేషన్ సంబంధించిన విషయం. అందుకనే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బహిరంగంగానే సవాల్ చేశారు, అధికారులు విచారణ జరపండి,
నేనే స్వయంగా వస్తాను, వచ్చి ఏ విధంగా తప్పులు జరిగాయన్న అంశాన్ని చెప్తాను. కేవలం మీరు తక్కువ సమయంలో ఫలితాలు విడుదల చేయాలని ఒక పబ్లిసిటీ కోసం లేదా రికార్డు కోసం ఈ విధంగా విద్యార్థుల జీవితాలను, విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలో పడేసి వాళ్ళకి మానసిక క్షోభకు గురి చేస్తారు. అదేవిధంగా అధికారులు ఇచ్చినటువంటి లెక్కలు కూడా తప్పని మాజీ మంత్రి బొత్స చెప్తా ఉన్నారు. 16.8% మంది ఈసారి రీవాల్యుయేషన్ మార్పులు జరిగాయి, గతంలో 20% జరిగాయని చెప్తే అది కూడా పచ్చి తప్పు. గతంలో ఎప్పుడు కూడా 5,000 మందికి మించి మార్పులు జరగలేదు. అంతేకాకుండా ఇంత పెద్ద ఎత్తున మార్కుల్లో వ్యత్యాసం రాలేదన్న అంశాన్ని చెప్తే ఇదంతా నేను నిరూపిస్తాను, బహిరంగ విచారణ జరపని చెప్తాను. మరి మాజీ మంత్రి బొత్స సవాల్ను అధికారులు స్వీకరిస్తారా, లేకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వీకరిస్తారా చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గందరగోళం మూల్యాంకనంలో ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం 10th క్లాస్ పేపర్ వాల్యుయేషన్ కూడా చేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయిందంటే విమర్శలు విద్యార్థి సంఘాల నుండి వెల్లువెత్తున్నాయి. కవిత. ఓకే సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.